హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి 7 ఆ టైంలో. సో అమ్మ వాళ్ళ ఇంట్లో 5కి అలాగ లేచేదాన్ని కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ అయితే కొంచెం అదే అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి అలాగే లేచేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు కూడా లేచేశారు. ఈరోజు నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి. అంటే ఇప్పుడు కాదులేండి, 1 వీక్ బ్యాక్ బ్లాగ్స్ ఇవన్నీ. 1 వీక్ 10 days అయిపోయింది అనుకుంటా. ఇంక నుంచి ఎక్కువ డిలే చేయనులేండి, అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈరోజు చూసారు కదా, ముగ్గు కొంచెం డిఫరెంట్గా పెట్టాను. సింపుల్గానే పెట్టాను, కాకపోతే కొంచెం పసుపు అండ్ రెడ్ కలర్ ఉంటుంది కదా, అది వేయడం వల్ల ముగ్గుకి చాలా కళ వచ్చిందనమాట. మళ్ళీ ఓకే మేము తొక్కేసింది, ముగ్గు తొక్కకండి, ఈవినింగ్ వరకు అలానే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నా. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అండి. సో ఇంతకు ముందు కూడా మీరు నా బ్లాగ్ చూసినట్లయితే అలానే ఉండేవి. బట్ ప్రజెంట్ ఏంటంటే కొంచెం బిజీ వల్ల చేయలేకపోతున్నా. ఇంకా ఇంట్లో టీ పొడి అవి లేవన్నమాట. సురేష్ గారు షాప్కి వెళ్తున్నారు తీసుకొద్దామని చెప్పి. నేను ఊరి నుంచి వెళ్ళేసరికి చాలా పువ్వులు ఉన్నాయండి చెట్టుకి, అంటే పెద్ద పెద్దవి అనమాట, ఫ్లవర్స్ కూడా. సో అన్నీ కోసేశారు, ఒక్కటే ఒకటి ఉంది. సో ఇంకా అది లౌక్యాకి పెడతానమాట ఈరోజైతే. అండ్ మొక్కలన్నీ కూడా బాగా హెల్తీగా ఉన్నాయి. రాగానే మొక్కలు చూసుకుంటున్న మార్నింగ్ చూశాను అండ్ మీకు కూడా చూపిస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మనది సెంటు జాజులు మొక్క ఉంది కదా, దానికైతే జాజులు అంటాము మా దగ్గర, స్మెల్ వస్తాయి మంచిగా. సో దానికైతే పందిరి పెట్టామన్నమాట. అంటే చెట్టు బాగా పెరుగుతుందండి. నేనేమనుకున్నా అంటే అది కిందనే గ్రో అవుతుంది అనుకున్నా, కాకపోతే అది చాలా పెద్ద అవుతుందన్నమాట. సరే అని చెప్పేసి దానికి కొంచెం చిన్న పందిరిలాగా పెట్టాము, దాని పైకి ఎక్కి కోసుకునేలాగా. ఎలాగో అక్కడ కూర్చోడానికి బండి ఉంది కదా అరుగులాగా, సో దాని పైకి ఎక్కి కోసుకోవడానికి వీలుగా చిన్న పందిరి పెట్టామన్నమాట. నాకు తెలిసి ఇవన్నీ కూడా మార్చ్ ఏప్రిల్ మల్లె పువ్వులు ఇవన్నీ కూడా ఆ టైంలోనే బాగా పూస్తాయి కదా. సో ఇంకా ఈసారి అయితే మనకి ఫుల్ ఫ్లవర్స్ అండి. బొండు మల్లెలు ఉన్నాయి, అలాగే తీగ మల్లె చెట్టు ఉంది, ఇంకా ఈ సన్నజాజులు అన్నీ ఫుల్ ఉన్నాయన్నమాట. అండ్ కనకంబరాలు కూడా ఉన్నాయి, చూసారు కదా, ఫ్లవర్స్ కూడా పూసేసి ఉన్నాయి ఆల్రెడీ. అవన్నీ కూడా నీట్గా మందు వేసి తవ్వి అన్నీ చేసేసి వెళ్ళారు నాన్న వాళ్ళు మొన్న పండగకి వచ్చినప్పుడు. సో ఇంకా సమ్మర్లో మంచిగా పువ్వులు వస్తాయి. సో ఇంకా వాటర్ వచ్చేసాయి అనమాట, ముగ్గు పెట్టడమో లేదు, వాటర్ వచ్చి ఆ కుంకుమ పక్కకి వెళ్ళిపోయింది. సో ఇంకా కొంతసేపు అట్లా బయట ఎండకి కూర్చొని, చెప్పాను కదా ఎండ అనేది స్కిన్కి మన బాడీకి తగలకపోవడం వల్లనే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లీస్ట్ ఇలాగ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, అంటే కొంచెం సిటీ ఆర్ టౌన్స్లో ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లోనే ఉండకుండా కొంతసేపు అట్లీస్ట్ ఒక ½ an hour అయినా కానీ డేకి ఎండలో, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ అయినా బెటరే అండి నాకు తెలిసినంత వరకు. ఏదో ఒక టైంలో ఎండలో ఉంటే బెటర్ అనిపిస్తుంది. అండ్ నా స్కిన్ మీరు చూసారు కదా, ఇక్కడ ఉండడానికంటే కూడా ఊర్లో ఫ్రెష్గా ఉంటుంది, అంటే పింపుల్స్ కానీ ఏమి ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా సురేష్ గారు అయితే టీ పొడి తెచ్చిచ్చారు, టీ పెట్టేశాను అనమాట. సో ఇంకొచ్చేసి దీపారాధన చేసేసుకున్నాము ఇంట్లో ప్రశాంతంగా. మందారాలు కూడా చాలా ఎక్కువ పూస్తున్నాయి. సో మందారాలతో ఈ విధంగా పూజ చేసుకున్నాను. బాగుంది కదా సింపుల్గా. నాకు మా పూజ రూమ్ అంటే బాగా ఇష్టము. నేను ఎలాగైతే అనుకున్నానో అలాగే పెట్టుకున్నాను అనమాట. దేవుడు ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలాగ ఒకే లెవెల్లో ఉండాలి, ఒకేలాగా ఉండాలి, ఒకే డిజైన్ ఉండాలి అని చెప్పి నాకు బాగా ఇష్టం. ఒకే ఫ్రేమ్లో అందరూ ఉంటారు కదండి, అలాంటివి తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ కాకపోతే మనం హౌస్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు అందరం ఒక్కొక్కటి పట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇలాగా 5 ఉండేవి తీసుకున్నాను అనమాట. బట్ నాకు బాగా నచ్చాయి, అది షిమ్మరీ లాగా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ కోసం అని చెప్పేసి ఈసారి కొన్ని ఐటమ్స్ అయితే బాగా సెట్ చేసి, సో నా స్కిన్కి అండ్ నా స్కిన్ ప్రాబ్లం ఏంటి, ఏ ప్రోడక్ట్స్ వాడితే రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలా ప్రోడక్ట్స్ అయితే సెట్ చేసి పర్చేస్ చేశాను. అండ్ ఇవైతే నేను మీకు చూపిస్తాను ఏది యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇవన్నీ కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి. సో మీకు కూడా నా స్కిన్ టైప్ ఉన్నా కానీ, లేదంటే డిఫరెంట్ ఇవే కాదు, నా స్కిన్ ప్రాబ్లం ఇది. సో మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని, సో దాన్ని బట్టి సేమ్ ప్రోడక్ట్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. విటమిన్ సి ఉంటుంది, 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరం తీసుకున్నానండి. ఇది వచ్చేసి డెర్మాకో నుంచి తీసుకున్నాను అనమాట. సో ప్రజెంట్ ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు, రిజల్ట్ కూడా బాగా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అనమాట. చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత నా యాక్ని అది పోగొట్టడానికి. అండ్ నాకేంటంటే కొంచెము ఓపెన్ పోర్స్ ఉన్నాయి, కొన్ని మచ్చలు ఉన్నాయి, వాటన్నింటికి కూడా ఈ డెర్మాకో బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చూశాను అనమాట. చాలా చూశాను, ఒకటి కాదు. అందుకని చెప్పి ఎందుకు కాన్ఫిడెన్స్తో తెచ్చుకున్నాను. లాస్ట్ టైం కూడా సీరం అది యూజ్ చేశాను, కానీ ఏది యూజ్ చేశానో కూడా నాకు తెలీదు. సీరం యూజ్ చేస్తే స్కిన్ మంచిగా ఉంటుందని చెప్పేసి ఏదో ఒకటి తెచ్చి యూజ్ చేసేసాను. దాని తర్వాత అలా తెలియక కొన్ని యూజ్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి అనమాట.
సో ఈసారి కరెక్ట్గా తెలుసుకుని చేసుకున్నాను అనమాట. ఇది మర్చిపోయాను, ఫేస్ వాష్ కూడా నేను డాట్ అండ్ కీ నుంచే తీసుకున్నాను. సో ఇది కూడా డాట్ అండ్ కీ నుంచి నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి లిప్ బామ్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత క్యూట్ ఉందో. సో ఇది లిప్ బామ్ కూడా చాలా బాగుందండి, చూపిస్తాను మీకు. చూసారు కదా, ఆల్రెడీ మా పాప కొంచెం వాడేసింది. మాయిశ్చరైజర్ వచ్చేసి నేను న్యూట్రిడర్మ్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ నాకు బాగా అనిపించింది, సో ఇదే కంటిన్యూ చేసేస్తా ఉన్నాను. సో దీని లింక్ కూడా ఇస్తాను, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ కోసం అని చెప్పేసి ఒక మసాజర్ అయితే తీసుకున్నానండి. ఇది చూపిస్తాను మీకు. సో మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మసాజ్ చేసుకున్నాము అంటే మన హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి యూజ్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ నాకు హెయిర్ గ్రోత్ కూడా బాగుంది. సో ఇంకొంచెం మంచిగా స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటే గ్రోత్ బాగుంటుంది అని చెప్పి తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి సిలికాన్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. సో మనం ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఏదైనా సీరమ్స్, హెయిర్ గ్రో అవ్వడానికి కూడా సీరమ్స్ ఉంటాయి. సో దేనికైనా కానీ సో కొంచెం మసాజ్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్ ఉంటుందంట. సో అందుకని ఇది ఒకటి ట్రై చేశాను. చూసారు కదా. అండ్ దీనికైతే ఒక డ్రాపర్ కూడా ఇచ్చారు. సో ఇలా, సో దీన్ని కూడా నేను అప్లై చేసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ హెయిర్ కోసం అని చెప్పేసి ఒక బ్లేడ్ కూడా తెప్పించుకున్నానండి. రేజర్ అంటామో ఏమంటామో, సో ఇది తెప్పించుకున్నాను. సో ఇదేంటంటే కొంచెం ఫేషియల్ హెయిర్ కానీ అది రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ట్రై చేద్దాం అనిపించి తెప్పించుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుందేమో. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెప్పాను కదండి, ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. లాస్ట్లో మైహాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇవి ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో లింక్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాను. రిజల్ట్ కనిపిస్తే మాత్రం మన వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను అనమాట. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే నేనైతే సీరం అప్లై చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఫేస్ వాష్ కీ నుంచి సాలిసిలిక్ యాసిడ్ ఉన్నదే ట్రై చేస్తున్నాను, కొంచెం రిజల్ట్ తెలుసు. అండ్ ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్పాలి. మేము నిన్న అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చేసరికి, అంటే మేము ఊర్లో స్టార్ట్ అవుతున్నాము, అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ లోపు బయలుదేరుతాము. సో ఆ టైంకి మన ఇంటికి అయితే కొంతమంది వచ్చారండి, కొంతమంది కదలండి, ఒక ఇద్దరు వచ్చారనమాట మన సబ్స్క్రైబర్స్. సో వస్తూ వస్తూ వాళ్ళైతే నా కోసం ఈ కాకరకాయలు అలాగే కొన్ని ఫ్రూట్స్, సో ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అవి కూడా వాళ్ళ ఇంట్లో కాసిన కాకరకాయలు. నాకు కాకరకాయలు అంటే బాగా ఇష్టం కదా, అది కూడా బయట కొనుక్కున్న వాటికంటే మనం ఇంట్లో పెంచుకున్నవి భలేగా అనిపిస్తాయి. అండ్ మెయిన్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు బ్లౌజ్ డిజైన్ కోసం అయితే వచ్చారంట, ఫోన్ చేశారు నాకు. ఇంకా చూసేసరికి మేము లేం కదా, సో ఇంకా కొంచెం పక్కన ఇచ్చేసి వెళ్ళారనమాట. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా రాగానే. నేను మళ్ళీ కాల్ చేసి కూడా మాట్లాడాను, ఎందుకంటే వర్క్ కోసం రావడము, లేదంటే ఈ అమ్మాయి తెలిసిన అమ్మాయి కదా అని పలకరించడము అది వేరే. బట్ రిలేటివ్స్ వస్తారు కదా, ఏమన్నా వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు మన వాళ్ళు, ఆ ఫీల్. సో అలా వస్తారనమాట నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా. ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను అంటే, నిజం చెప్పాలి అంటే నా లైఫ్లో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ, ఇలా ఈ యూట్యూబ్ ద్వారా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ. సో అది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు అంతా కూడా. నేను ఏం చేస్తున్నానని వీళ్ళు ఇంత అభిమానిస్తున్నారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు బాగా అనిపించింది. వీళ్ళనే కాదండి, ఇంత చాలామంది నా దగ్గరకు వస్తారు కదా, చాలామంది ఇలానే చేస్తారు. అయ్యో ఎందుకు అనుకుంటాను నేను, బట్ వాళ్ళ ఇష్టం అనమాట, మన అమ్మాయి అనే ఫీల్. నా ఇవి రెగ్యులర్గా చూసి 5 years నుంచి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా కష్టపడి పైకి వచ్చావు, ఈ వేలో మోటివేషన్ చేస్తూ ఉంటారనమాట. ఇంటికి వచ్చినా కానీ మాట్లాడినా కానీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ నేను ఇంట్లో లేను కాబట్టి వాళ్ళని అయితే కలవలేకపోయాను. సో మళ్ళీ ఈసారి వస్తామని చెప్పారనమాట టైం చూసి. అండ్ ఈరోజు మేమిద్దరం బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి జావ అయితే తాగుతున్నామండి. మళ్ళీ కొంచెం వర్క్స్ అవి ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం స్ట్రెంత్ కోసం అని చెప్పి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి కరెక్ట్గా 10 అవుతుందన్నమాట. సో ఇంకా 10:30 10:15 దాకా అయింది. సో ఇప్పుడైతే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోవడం ఏంటి, నైటీలో ఉన్నాం అనుకోద్దు, నైట్ అంటే జస్ట్ ఫేస్ వాష్ అది చేసేసుకొని ఇంకా కొంచెం పనులు అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా మిగిలింది చేయడానికైతే టైం లేదు, ఎందుకంటే నిన్న నైట్ నాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చిందండి. నేనైతే ప్రజెంట్ ఇంకా ఊరి నుంచి రాగానే కొంచెం ఫ్రీ అవుదాము, కొంచెం
వీడియోస్ మీద ఫోకస్ చేద్దాము అని చెప్పేసి థాట్ ఉండింది. ఇంకా సీజన్ ప్రజెంట్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఇంకా దీని తర్వాత 6-7 మంత్స్ ముహూర్తాలు లేవంట. సో దానికోసం ఏమో ఎక్కువ పెళ్ళిళ్ళు పెట్టేసుకున్నారు. సో ఇంకా నైట్ వరకు నా దగ్గర ఏం లేవు. నేను ఊరి నుంచి వచ్చేసరికి ఒక 2 శారీస్ ఉన్నాయి. సో అవైతే వర్క్ కంప్లీట్ చేసేసాను. ఇంకా రేపేం చేద్దాము అంటే కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ లేవన్నమాట. సో ఖాళీ అయిపోయింది. ఏంటి ప్రజెంట్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఖాళీగా ఎప్పుడు లేను. అనుకునే టైంకి ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది, మ్యారేజ్ అనమాట. సో టోటల్గా మన దగ్గరే ఇచ్చేశారు. సో చాలా వర్క్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేను దగ్గర 10 days హెవీ వర్క్ చేస్తే తప్ప అయిపోవన్నమాట. సో దగ్గర ఒక 15 శారీస్ అనుకోవచ్చు టోటల్ అందరివి కలిపి. సో 15 అంటే అది కూడా కొంచెం హెవీగా సెలెక్ట్ చేసుకుంటారు మ్యారేజెస్ కాబట్టి, చిన్న చిన్నవి అయితే కాదు. 500-600 అండ్ నేనైతే 500-600వి అసలు కొంచెం ఏజ్ వాళ్ళవి తప్ప మిగిలిన వాళ్ళకి చెయ్యట్లేదు. ఎందుకంటే చాలా సింపుల్ వస్తాయి, ఫినిషింగ్ మంచిగా ఉండవు. స్టార్టింగ్ 500 కదా 500 కదా అంటారు, బట్ అదొక నేమ్. అంటే 500 నుంచి ఉంటాయని చెప్పుకోవడానికి తప్ప వర్క్స్ వేయడానికి ఏం అంత మంచిగా ఉండవు. సో అదనమాట. ఇంకా ఇవన్నీ కూడా వెయ్యాలి, ఎక్కడ పట్టినా శారీస్ అవన్నీ ఆలోచించుకుంటూ పొద్దున్నుంచి అలా. అండ్ ప్రస్తుతానికి వర్క్ అయితే ఆగకూడదు. ఆగిందంటే 1 day ఆగినా కానీ చాలా కష్టమైపోతుంది. సో ఇంకా మధ్యలో మళ్ళీ ఎవరు వస్తారా అని చెప్పేసి భయం వేస్తూ ఉందన్నమాట. ఇంకా తీసుకోవాలంటే భయం వేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఒక బ్లౌజ్ పెట్టేశాను, ఆ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా నేను నార్మల్గా వేసాను అనమాట. వేరే వాళ్ళకి వేస్తే వాళ్ళకి నచ్చి వాళ్ళ తరపున వీళ్ళు కూడా వచ్చారు. సో ఒక వర్క్లో మనకి ప్రమోషన్ లాగా అనమాట, మంచిగా అనిపిస్తుంది. మన వర్క్ నచ్చి పక్కన వాళ్ళు అలా తెలుస్తూ మంచిగా చేస్తున్నారు అనే ఒక నేమ్ వచ్చిందంటే చాలు. సో దానికోసమే నేను చాలా వరకే కష్టపడతాను అనమాట, దేంట్లో అయినా కానీ. సో ఇందులో కూడా ఫుల్ ఫోకస్ పెట్టాను. దగ్గర 3-4 months చెప్పాను కదా, ఫుల్ స్ట్రగుల్ అయ్యాను. సో ప్రజెంట్ అయితే అంత హ్యాపీగా ఏ వర్క్ అయినా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. మంచి ఫినిషింగ్ ఇవ్వగలను అని చెప్పి. సో ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా నెల్లూరులో ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ట్రస్ట్ చేసి మంచిగా చేస్తుంది అమ్మాయి అని చెప్పిస్తున్నారు. సో అదనమాట. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసి నేనేమనుకున్నానంటే యూట్యూబ్లో చాలా వరకు వదిలేసానండి. నాకు చూడాలి అంటే దాని ఇన్కమ్ కంటే కూడా యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ. కాకపోతే అది నాకు ఇష్టమైన బిజినెస్ స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలి. సో అదనమాట. ఇంకా యూట్యూబ్ని కూడా వదలలేను ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల. అలా అంటే మళ్ళీ మీరు డబ్బు లేదంటారు అనుకోవద్దు. బట్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే వర్క్స్ అనేవి కొంచెం హెవీగా చేసుకోవాలి. అంటే కొంతమంది ఏమంటారంటే డబ్బులు లేవంటారు, మళ్ళీ ఎందుకు అన్ని కొంటారు ఇన్ని కొంటారు అని చెప్పేసి. నేను నిజంగా మీరు చూసినట్లయితే ఏమీ పర్చేస్ చేయట్లేదు. ఫైనాన్షియల్గా అంటే అన్నీ మనం స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే వర్క్స్ అనేవి ఆగిపోకుండా, అంటే ఉంది కదా అని చెప్పేసి తిని పడుకుంటే ఏం ఉండదు కదండి, ఎప్పటికైనా అయిపోవాల్సిందే కదా. సో అది కాకుండా మనం మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ సేఫ్లో ఉండాలి అంటే వర్క్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి. సో ఫైనల్గా ఇంక ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ కాకరకాయ చూడగానే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది, అంత ఫ్రెష్గా ఉన్నాయి, చెట్టుకు కాసినవి కదా. సో ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై చేశాను, అలాగే ఇంకా పచ్చడి ఏదో కూడా చేశానండి. సో ఆ విధంగా మా లంచ్ అయితే చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే కాకరకాయ గింజలు అయితే పక్కన పెడుతున్నాను, మొక్కలు ఏమన్నా వస్తాయేమో. కొంచెం గింజలు కూడా ముదురుగా ఉన్నాయన్నమాట, అంటే బాగా ఏమంటారు గింజలు మొలకలు రావడానికి పాసిబుల్గా ఉండేలాగా ఉన్నాయి. సో అందుకని చెప్పి కొన్ని తీసి పెడుతున్నా. ఆల్రెడీ కొన్ని మొక్కలు కూడా వేసున్నా మన ఇంటి దగ్గర కూడా. సో ఇంక ఇదంతా కూడా నేను అన్నం గంజి వార్చినవి కానీ లేదంటే బియ్యం కడిగినవి కానీ అన్నీ ఇట్లాగా ఒక బకెట్లో అయితే పెడతానండి మొక్కల కోసం అని చెప్పేసి. అలా చేయడం వల్లనే మన మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తున్నాయి. మందులు ఏం వాడట్లేదు నేనైతే. నాన్న వచ్చినప్పుడు కొంచెం ఏదో యూరియా అని అది వేస్తూ ఉంటాడు గ్రో అవ్వడానికి, నేను మాత్రం ఇలాంటివే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. రోజ్ ప్లాంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఇదంతా పక్కన పెట్టేసి రేపు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ మొక్కలకి ఇచ్చేస్తాను. ఇంకా వర్క్స్ ఉన్నాయి కదండి, అక్కడ వర్క్ షూట్ చేయగలిగాను ఈరోజు వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గుడ్ న్యూస్ మీతో షేర్ చేయాలని మెయిన్ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.